హైదరాబాద్లో జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆపరేషన్ కగార్పై చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతో ఆపరేషన్ కగార్పై కేంద్రంతో చర్చలు జరిపే అంశాన్ని జానారెడ్డికి అప్పగించే యోచనలో ఉన్నారు సీఎం రేవంత్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఆపరేషన్ కగార్ ఆల్రెడీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ టైంలో కేంద్రంతో చర్చలు జరిపే అంశాన్ని ఎలా చూడాలి? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? ఆపరేషన్ కగార్పై సీఎం రేవంత్ రెడ్డి సీనియర్ నేత జానారెడ్డి అలాగే కేకేతో ప్రస్తుతం జానారెడ్డి నివాసంలో చర్చలు జరుపుతున్నారు. నిన్న శాంతి చర్చల కమిటీని సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. ఈ విషయంలో కగారుకు సంబంధించి ఏం చేయాలి, భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది నిన్న సీఎం రేవంత్ రెడ్డి దగ్గర చర్చించడం జరిగింది. అయితే ఈ అంశం పైన సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ అంశం పైన జానారెడ్డి సూచనలు తీసుకున్న తర్వాత దీనిపైన డెసిషన్ తీసుకుంటామంటూ కూడా నిన్న సమీక్ష సమావేశంలో ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు ఉదయమే జానారెడ్డి ఇంటికి వచ్చి కేకేని కూడా పిలిపించుకొని ఈ సమావేశాన్ని కొనసాగిస్తున్నారు. గత వారం రోజుల క్రితం సంబంధించి మావోయిస్టులు అందరూ కూడా ఒక లేఖ రాయడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఆపరేషన్ కగాజ్ను ఆపాలి, దీనికి సంబంధించి చర్చలు జరిపేందుకు మేము సిద్ధంగా ఉన్నాము, కేంద్ర ప్రభుత్వం చర్చలకు పిలవాలంటూ కూడా మావోయిస్టు పార్టీ లేఖ రాసింది. అయితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం దీని నుంచి ఎటువంటి స్పందన రాక ఛత్తీస్గఢ్ అలాగే తెలంగాణ బార్డర్లో ఉన్న కర్రెగుట్టలలో దాదాపుగా 1000 మంది సిఆర్పిఎఫ్ జవాన్లతో కలిపి ఒక ఆపరేషన్ అయితే షురు చేసింది. 4 రోజుల నుంచి కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలాగే శాంతి చర్చల కమిటీ కూడా ఈ విషయంలో చొరవ తీసుకుంటా ఉంది. పలు రాష్ట్రాల సీఎంలకు కూడా విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దాని విషయంలోనే తెలంగాణ ప్రభుత్వం తరఫున దీనిపైన కేంద్రానికి లేఖ రాయాలా లేకుంటే పార్టీ తరఫున లేఖ రాయాలనే దానిపైన కూడా ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఓవరాల్గా జానారెడ్డి కేకే కేవలం కాంగ్రెస్ పార్టీనే కాదు మిగతా పార్టీలతో కూడా కలుపుకొని వాళ్ళందరి పక్షాన ఒక లేఖను కేంద్ర ప్రభుత్వానికి రాయాలి. ఆపరేషన్ కగాన్ ఆపడంతో పాటు మావోయిస్టులతో చర్చలు జరపడం ద్వారా కొంతమేర శాంతి చర్చలు ఫలిస్తాయనేది శాంతి చర్చల కమిటీ కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ భావిస్తూ ఉంది. దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు పోవాలని దానిపైన కూడా ఈ యొక్క భేటీలో ఒక చర్చ అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మావోయిస్టుల భావజాలాన్ని కేంద్ర ప్రభుత్వం చంపాలనుకుంటుంది. ఇది సరైన పద్ధతి కాదనేది సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ఎన్కౌంటర్లు జరిగినప్పటికీ మావోయిస్టులు చర్చలు జరపడానికి ముందుకొచ్చిన ప్రతి సందర్భంలో కూడా చర్చలు జరిపాం, దానికి సంబంధించి శాంతిని ప్రేరేపించే ప్రయత్నం చేశాం. కానీ ఇప్పుడు ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఉండడం లేదు. ఇది సరైన పద్ధతి కాదనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం లేవనెస్తూ ఉంది. ఈ అంశంలో ఖచ్చితంగా కేంద్రానికి ఒక లేఖ రాయాలనే ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. అయితే ఆ లేఖ కేవలం ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున లేకుంటే అన్ని పార్టీల అఖిలపక్షం తరఫున రాయాలనేది మాత్రం 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఈ ఆపరేషన్ కగార్కు సంబంధించిన చర్చలకు సంబంధించిన పూర్తి అంశాన్ని మాత్రం ఇటు జానారెడ్డికి అటు కేకేకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించే అవకాశం కనిపిస్తుంది. రైట్ రాకేష్.